మన అంశ భాగం ఏంటంటే స్తుతి దీవెనలను ఎలాగా తెస్తుంది. స్తుతి అనే పదం దేవుని దీవెనలను ఎలాగా తీసుకొస్తుంది అనే అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. అంశం ఏంది చెప్పండి? మనం ఎందుకు అసలు స్తుతించాలి అని అంటే, ఈరోజు ఒక పుట్టినరోజు జరిగింది, అంతే కదా? జరగలా? సహోదరి చక్కగా వాళ్ళ పాపను మందిరానికి తీసుకొచ్చి ప్రేయర్ చేర్చుకెళ్ళింది. పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, ఆ వాక్య భాగాన్ని పుట్టినరోజు గురించి, నా నిమిత్తమును నేను నిర్మాణం చేసిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారని లేఖనం సెలవిస్తోంది. అంటే పుట్టినందుకు మనం దేవుణ్ణి స్తుతించటానికి. ఎందుకు స్తుతించాలో, ఏ సందర్భంలో స్తుతించాలో అనే అంశాలు చాలా మనం తెలుసుకోవచ్చు. మన ప్రార్థనకు ముందుగా క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, స్తుతించడం చాలా అద్భుతమైన పాయింట్. దేవుని పాదాల దగ్గర చేరి స్తోత్రం 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 అని స్వరమెత్తి స్తుతించాలి. మొట్టమొదటగా స్తుతి అసలు ఎందుకు స్తుతించాలంటే, మనల్ని పుట్టించిందే స్తుతించటానికి ఒకటే. రెండవది, మన జీవితంలో ఏం జరిగినా కూడా స్తుతించాలి. యోబు భక్తుడు అంటాడు కదా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకున్నాడు, ఆయన నామమునకు ఏం కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని స్తుతించారు. ఒకటి పుట్టించింది ఎందుకు చెప్పాలి? స్తుతించటానికి ఒకటి. రెండవది, మన జీవితంలో ఏం జరిగినా ప్రభువుని స్తుతించాలి. రెండు. మూడవది, మనకి ఏదైనా విజయం కావాలంటే మనము దేవుణ్ణి స్తుతించాలి. మూడు అంశం. ఇప్పుడు మనం ఒక యుద్ధానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటగా దేవుని స్తుతించాలంట. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు యూదులకు రాజు ఉన్నాడు, యెహోషాపాతు రాజు. యెహోషాపాతు రాజు. ఈ రాజు గురించి తెలుసుకునే ముందుగా మనము స్తుతించినప్పుడు ఈ స్తుతి ఎలాగ వస్తుందని కొన్ని విషయాలు చెబుతాం. స్తుతిలో ఉన్నటువంటి విషయాలు. చాలామంది మొదటగా దేవుని మందిరానికి వచ్చి స్తుతి చెప్పరు. స్తుతి చెప్పాలి. ప్రభువా స్తోత్రం 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 చెప్పాల. పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది? స్తుతిని బట్టి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తా ఉన్నది? కీర్తనలు 48 మొదట వచనం చదవండి. కీర్తనలు 48 మొదట వచనం. మన దేవుని పట్టణమునందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదా. ఇక్కడ రెండు ప్లేసులు ఉన్నాయి. మరి చదువుతామా? ఇప్పుడు మన దేవుని పట్టణం ఏది? ఒకటి దేవుని పట్టణం, రెండవది పట్టణము ఉంది, పరిశుద్ధ పర్వతం ఉంది. ఇప్పుడు దేవుని పట్టణం అంటే యాక్చువల్గా మనం యెరూషలేము వెళ్ళకపోయినా ప్రజెంట్ దేవుని మందిరమే దేవుని పట్టణం. పరిశుద్ధ స్థలం, ఇవి రెండు దేవుని స్థలమే. యెహోవా గొప్పవాడు అంటే దేవుని మందిరంలో, పరిశుద్ధ పట్టణంలో దేవుడు గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలంటే, బహుగా ఆయన కీర్తనీయుడు కనుక మనము స్తుతి పాటలు, కీర్తనల ద్వారా స్తుతి పాటలు పాడాలట. కీర్తన ద్వారా స్తుతి పాటలు పాడాలి. కీర్తన ద్వారా స్తుతి పాటలు పాడినప్పుడు ఆయన ఆసీనుడై ఉంటాడు. ఈ స్తుతిలో ఉన్నటువంటి గొప్ప విషయాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్తుతిని బట్టి ఒక విషయం మీరు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 36 అధ్యాయము 26వ వాక్యం నుంచి 30వ వచనం చదవద్దాం. యోబు గ్రంథం
36వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయనను ఎరుగము, ఆయన ఉదక బిందువులను కురిపించును, మంచుతో కూడిన వర్షమును పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుషులు మీదకి అవి సమృద్ధిగా దిగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు వర్షం ఎట్లా వస్తుంది? వర్షం ఎట్లా వస్తుంది? వర్షం ఎట్లా వస్తుందో ఒకసారి తెలుసుకొని ఆ వర్షానికి స్తుతి ఆశీర్వాదానికి సంబంధం ఉంది, దగ్గర సంబంధం. పరిశుద్ధ గ్రంథం వర్షాన్ని గురించి రాశాడు, వర్షాన్ని గురించి కూడా రాశాడు. ఎలాగ రాశాడు అని చదివితే యెహెజ్కేలు గ్రంథం 34:26లో కూడా ఆ వచనం చదువుదాం. 34వ అధ్యాయము 26వ వాక్యం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరముగు వర్షములు కురియును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిని నా పర్వతముల చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేస్తాను, ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తాను అంటున్నాడు. ఎలాగా ఈ వర్షం వస్తుందంటే, సూర్యుడు సముద్రం మీద ఉదయించినప్పుడు ఆ సూర్యుని వేడి ద్వారా సముద్రంలో ఉన్న జలము ఏమవుతుందంటే తను లాక్కుంటుంది. వర్షం ఎలా వస్తుంది? అలాగా అయిన తర్వాత మేఘాలు వర్షపాతంలో భూమి మీదకి వస్తాయి. అర్థమవుతుందా? వర్షం ఎలాగో వస్తుందో తెలుసుకుంటే స్థుతిలో ఉన్న శక్తిని మనం అర్థమైనట్టే. అందుకనే మొదటగా మనం స్తుతించాలి. స్తుతిని గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఏ సమయంలో అయినా స్తుతించవచ్చు, ఎక్కడైనా స్తుతించవచ్చు. ఎందుకోసమంటే స్తుతిని గురించిన విషయాలు మనం తెలుసుకుంటే రాజులు జీవితంలో ఎలాగ వాళ్ళు స్తుతించారో, ఎలాగ ఆశీర్వాదాలు పొందుకున్నారో, అదే దీవెనకరంగా మనం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము అన్నట్లు ఎలాంటి సందేహం ఏమి కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే ఎప్పుడైనా స్తుతించవచ్చు, ఎలాగైనా స్తుతించవచ్చు. మొట్టమొదటగా మనం పుట్టించిందే దేవుని స్తుతించటానికి, స్తోత్రం. రెండవది పరిస్థితి ఏదైనా దేవుని స్తుతించాలి. మూడవది ఒక యుద్ధానికి ముందుగా, అంటే మనకు ఏదైనా విజయం రావాలంటే మనము ముందుగా ఏం చెప్పాలంటే దేవుని స్తుతించాలంట. పరిశుద్ధ గ్రంథములో యెహోషాపాతు రాజుని గురించి మనం చూస్తాం. కొన్ని విషయాలు మనం ఆ రాజును బట్టి చూస్తాం. ఆయన యుద్ధానికి వెళ్ళే ముందుగా దేవుని స్తుతిస్తాడు. 2 దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం కానుంచి 22వ వచనం వరకు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఒక చదువుదా. యుద్ధానికి వెళ్ళే ముందుగా ఒక ప్రార్థన చేస్తున్నాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం కానుంచి 22వ వచనం వరకు ఆ వచనాలు చదవండి. మనము యుద్ధానికి వెళ్ళే ముందుగా స్తుతి. ఈ రాత్రి వేళ మన అంశ భాగం ఏంటంటే స్తుతిలో ఉన్న దేవుని శక్తి. నా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు
ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటగా ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళ మీదకి, అయ్యా మా మీదకి శత్రువులు వస్తున్నారు, వాళ్ళతో యుద్ధం చేయటానికి మాకు బలము చాలదు. ఇలాగా ప్రార్థన చేసుకుంటూ వస్తారు. చదువుదాం. యోధా వారందరూ తమ శిశువులంటే ఎవరు? చిన్న బిడ్డలు, భార్యలతోనూ పిల్లలతోనూ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి కూడా ఇది ఒక యుద్ధం. ప్రార్థన చేయటం అనేది, రాత్రి అంతా ప్రార్థన చేయటం అనేది ఏంటిది? యుద్ధం. యుద్ధమే కదా? యుద్ధమా కాదా? ఎందుకని? ఒక పక్క నిద్ర వస్తూ ఉంటుంది, ఒక పక్క ఆవులింపులు వస్తూ ఉంటాయి, ఒక పక్క మెలుకోపోతే ఎలాగా? ఆ ప్రార్థనకి ఎవరెవరు వచ్చారంట? పిల్లలు వచ్చారు, ఇంట్లో పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, శిశువులు వచ్చారు. ఇంతమంది ఆ ప్రార్థనలో ఉన్నారు. ఎందుకోసం అంటే వాళ్ళందరికీ ఏం కావాలి? విజయం కావాలి. స్తోత్రం. ఏం కావాలి? మనకు కూడా ఏం కావాలి? 7 నెలలు కాపాడిన దేవుడు 8వ నెలలో మనకి ఏం కావాలి? జయకరంగా ఉండాలంటే మనకు కూడా ఏం కావాలి? విజయము మనకి కావాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 8వ నెలలో దేవుడు మనకి ఏమి ఇవ్వాలని ఆశపడాలి? మనము విజయము మనకు కావాలి. ఆ విజయం పొందటానికి ఎవరెవరు వచ్చారు? పిల్లలు వచ్చారు, వారి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారు. అయితే ఈ రాత్రి ప్రార్థనకి మన సంఘస్థులన్నా వచ్చారా? చదువుదాం. అప్పుడు ఉండెను. రాగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ముందు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. తర్వాత వాళ్ళు ప్రార్థనలో ఉండగా ఒక ప్రవక్త మీదకి దేవుని ఆత్మ వచ్చింది. వచ్చి ప్రకటన చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇప్పుడు యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి వేళ కూడా దేవుడు మనతో ఏం చెబుతున్నాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఇదిగో ఈ గొప్ప సైన్యమునకు భయపడవద్దు, జడియవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగించును. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. రేపు వారికి మీదకు పోవద్దంటే వెళ్ళండి అంటే అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు పగులు, ఒకవేళ రాత్రి పూట కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, రేపు మీరు వాళ్ళ మీదకి వచ్చెదరు, కనుగొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధంలో మీరేం ఏం చేయాల్సిన అవసరం లేదు, పోట్లాడవలసిన అవసరం లేదు. యోధా వారులారా, యెరూషలేము వారులారా, జస్ట్ మీరు యుద్ధ పంతుల్లాగా తీర్చి నిలబడండి. మీతో కూడానున్న యెహోవా చూచెదరు, భయపడకుడి, జడయుకుడి, రేపు వారి మీదకి పోవుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రేపు మీరు వాళ్ళ మీదకి వెళ్ళిపోండి. మీరు రేపేముంది? మనకి ఏముంది రేపు? మణిపూర్ రాష్ట్రం కొరకు
ప్రార్థన చేయటమే కాకుండా ఇదిగో ఆ దేశాన్ని రక్షించాలని మనకి ఒక ర్యాలీ ఉంది. ఆ ర్యాలీకి మీరందరూ రావాలా? దేవుడు అంటున్నాడు, రేపు వారి మీదకి మీరు వెళ్ళండి, ఆయన మీతో కూడా వస్తాడు. చప్పటి కూడా ప్రభుని కనపరచుదా. స్తోత్రం కలుగునుగాక. నమస్కారం చేసెను యోధావారును కాపరస్తులను సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతిను నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. దేవునికి స్తోత్రం. ఆ రాత్రంతా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తోత్రం చెప్తున్నారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు వరులేరు, శూరులు మనకు వరులేరు, రాజులు మనకు వరులేరు, శూరులు మనకు వరులేరు. సైన్యమునకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యమునకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వల్లే వచ్చిన, అపవాది అయిన సాతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 19వ వచనం చదువుమా, 19వ వచనం చదువు. కహతీలు సంతతి వారు కోరహీలు సంతతి వారగు లేవీలు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తోత్రం చేస్తా ఉన్నారు. స్తోత్రం చెప్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఏం చేస్తున్నారు? స్తోత్రము చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్తున్నారంటే ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? దేవుణ్ణి చెప్పండి. దేవుణ్ణి ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుణ్ణి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఎలాగా ఘనపరుస్తున్నారు? ఎలాగా మహింపరుస్తున్నారంట? గొప్ప శబ్దముతో నిలవబడి గొప్ప శబ్దముతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ నిలబడండి ఒకసారి. అయితే మనం కూడా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నావాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్నావాడని, ఇశ్రాయేలీయులను పోగు
చేయువాడని దేవునికి. అందరూ పాడదాం. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి. అందరూ మనమందరము స్తుతి గానము చేయుటయే. పెద్దగా పాడాలి. దీనులకు అండాయనే, భక్తిహీనులకు జును. దీనులకు అండాయనే, భక్తిహీనులకు జును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. కూర్చోండి. వారు రేపు ఏముందంటే వాళ్ళకి యుద్ధం ఉంది. 8 నెలల్లో కూడా మనకేముంది యుద్ధం అంటే, ఇంటికి వెళ్ళిన కాడి నుంచి పిల్లల మాట వినలేదని ఇంకా ఎన్నో యుద్ధాలు మనకు ఉన్నాయి. అయితే దేవుని మందిరంలో చేరిన వారందరూ ఏం చేస్తారంటే నిలబడి, మీరు భయపడగాకండి, ఏం చేయమన్నాడు దేవుడు ఒకసారి చూడండి. 19వ వచనం చదవండి మరలా ఒకసారి. 19వ వచనం. మనం దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో అది మనం చెయ్యాలి. ఏం చేస్తున్నారు వాళ్ళు? కహతీలు సంతతి వారు, కోరహీలు సంతతి వారు, లేవీలు నిలవబడి, ఆగండి, దేవునికి స్తోత్రం. ఎట్లా దేవుని స్తుతిస్తున్నారు వాళ్ళు? గొప్ప శబ్దం అనండి, గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతిస్తా ఉన్నారు. దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తా ఉన్నారు. అయ్యా రేపు యుద్ధం అనేది దిగులుపోయి పడిపోయి కూర్చోాలి. మనమైతే ఏం చేస్తాం? దేవుని నమ్ముకున్నాం,
అయితే ఏం చేస్తాం? యేసయ్యను నమ్ముకున్నాం, కూటానికి ఎందుకు రాలేదంటే అయ్యా ఎన్నో కారణాలు ఇంటికాడ కూర్చుంటాం. అయితే రేపు యుద్ధం ఉంది ఈయనకి. ఈ రాజు ఎవరంటే యూదుల రాజు, యోధారాజు. ఈయన యోధారాజు ఉన్నాడు, ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు. మీరు కొంచెం ఓపిక పెట్టి వింటే సత్యాన్ని సైపిట్టి మనకు అర్థం కావాలి. దేవుని కార్యం ఈ రాత్రి వేళ మనం అర్థం చేసుకోవాలి. 20వ వచనం, అంతటా వారు ఉదయముననే లేచి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఉదయం లేచారంటే రాత్రి అంతా ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తుంటారు? పాటలు పాడారు, గొప్ప శబ్దంతో పాడారు, నిలవబడి పాడారు. ఆ పాడే వాళ్ళు ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చూడండి, ఎందుకోసమనంటే మన జీవితాల్లో కూడా దేవుని స్తుతించే విషయంలో అందరూ దేవుని మందిరంలో ఉండటం అనేది దేవుని యొక్క వాక్యానుసారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధములు అందరికీ విజయం రావాలనంటే ఆ రాత్రి వేళ వాళ్ళందరూ చేశారు. ఉదయమని ఏం చేశారు? వారు ఉదయమని లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారి పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలర్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు నమ్ముకోవాలి? మొదటగా ఎవరు నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకోండి. రెండవది ఎవరు నమ్ముకోవాలా? ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుతారు. 21వ వచనం ఏం చెప్తుంది? మరియు దేవుడు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే పాటలు పాడే వాళ్ళని ఏర్పాటు చేశారు. గాయకులు అంటే ఎవరు మా గాయకులు అంటే పాటలు పాడే వాళ్ళని ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. మన చర్చిలో కూడా ఏమి రావాలా? పాటలు పాడే బృందం, యూత్ క్వైర్, అభిషక్తిని క్వైర్ ఏర్పాటు చేసి హల్లెలూయా గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారాలు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. చదువుదాం. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. పాడదాం. యెహోవాను ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప ఆయన దయాళుడు, ఆయన కృప ప్రభువుల ప్రభువును, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువును స్తుతులు చెల్లించుడి. పాడాలి. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప ఆశ్చర్య కార్యములు చేసిన వాణ్ణి స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు. స్తోత్రం. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నీల
నీళ్ళ మీద తరముండును, నీళ్ళ మీద భూమిని పరిచిన వాణ్ణి ఆయన్న పాడదాము. ఆయన్న కృప నిరంతరముండును, ఆయన్న కృప నిరంతరముండును. స్తుతించుడి ఆయన్న దయాళుడు, ఆయన్న కృప నిరంతరముండును. పగటి నీళ్ళు సూర్యుని చేసిన వాణ్ణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నీళ్ళు చంద్రుని చేసిన వాణ్ణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. నీళ్ళ మీద భూమిని పరిచిన వాణ్ణి స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన్న కృప నిరంతరముండును, ఆయన్న కృప నిరంతరముండును. యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. 22వ వచనం. వీళ్ళు పాటలు పాడుకుంటా యుద్ధానికి వెళ్ళారు. ఏం పాడుకుంటా యుద్ధానికి వెళ్ళి చెప్పండి, చెప్పండి చెప్పండి. పాటలు పాడుకుంటా, స్తుతి పాటలు పాడుకుంటా యుద్ధానికి వెళ్ళారు. ఏం జరిగింది? 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీదను, షయరు మన్యవాసుల మీదను మాటుగాండ్రుని పెట్టిన గనుక వారు హద్దులైరే. చప్పట్లు కూడా ప్రభుని గనపరచుదాం. పాటలు, స్తుతి పాటలు పాడుచుండగా జరిగిన కార్యం. 23వ వచనం. అమ్మోనీలను, మోయాబీలను, షయరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షయూరు కాపరస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలుపెట్టిరి. యోధావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలను పడిరు, ఒక్కడును కూడా తప్పించుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఈ రాత్రి వేళ చెప్పే అంశం ఏంటంటే, యుద్ధానికి పోయే ముందుగా స్తుతి, స్తోత్రం, ప్రార్థనతో పాటు స్తుతి పాటలు. ఇది మన అంశ భాగం ఈ రాత్రి వేళ. ఏదైనా మనం ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడు అదే అంటున్నాడు, మనకి బాధలు కష్టాలు వస్తే దిగులుపోయి ఏడుస్తా కుంగిపోయి దిగులుపోవాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, నువ్వు నమ్మగలవా దేవుని వాక్యాన్ని? నువ్వు నిజంగా నమ్మగలిగినట్టయితే ఈ రాత్రి వేళ దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ రాత్రి ఎంతో కూటానికి నువ్వు వచ్చావు, ఎంతో సమయాన్ని హెచ్చించుకొచ్చావు. ఇదిగో దేవుని వాక్యుని పట్ల నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. అయితే వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది. అయితే ఏం జరిగిందంటే 25వ వచనం. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకుంటూ దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన వస్త్రములు కనబడును. వారు తమకిష్టమైనంత వరకు తీసుకొనుటకు కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని కొలసుమతి విస్తారమైనందున దానిని కూర్చుకుంటూ 3 దినములు పట్టెను. 4వ రోజున బెరాకు లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకు లోయ అని పేరు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మొదటగా వచ్చిన తర్వాత ఏం చెప్పాలి? మన దేవునికి ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చెప్పారు? దేవుని కార్యం జరిగిన తర్వాత ఏం చెప్పారు? కృతజ్ఞతాస్తుతులు. మన ఇంట్లో కార్యం జరిగిన తర్వాత ఏం కూటం పెట్టాలి? ఏం కూటం పెట్టారు? వీళ్ళు కూటం పెట్టారా? కూటమే కదా వాళ్ళు. వాళ్ళు శత్రువుల మీద విజయం పొందుకున్న తర్వాత ఏం పెట్టారు? వాళ్ళు కృతజ్ఞతా కూటం. కృతజ్ఞతలు చెల్లించినందు నేటి వరకు ఆ చోటుకి బెరాకు లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను గనక యెరూషలేమునకు ఉత్సవముతో మరల వాళ్ళని
యోధావారు యెరూషలేము వారు వారందరూ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంక సాగి వెళుతూ ఉండగా వాళ్ళు చూడండి, గమనించండి, వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరముకు స్వరమండలమును సితారా వాయిద్యమును వాయించుచు బోరలు ఊదుచూ వచ్చేరి. ఇశ్రాయేలులు శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారు వెనక దేవుని భయం వారి మీదకు వచ్చాను. ఇలాగ చూడండి 30 వచనం చదవండి. ఆ ప్రకారము అతడు దేవుని చుట్టూ వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించగా యెహోషాపాతు రాజ్యం నిమ్మలముగా ఉండెను. ఈ రాత్రి వేళ మన అంశ భాగం యుద్ధానికి ముందుగా ప్రార్థన, స్తుతి. యుద్ధానికి ముందుగా వాక్య ఆధారాన్ని బేస్ చేసుకోవాలి. ఇక్కడ 3 కార్యాలు. ఒకటి, వారు నిలబడి ప్రార్థన చేశారు. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేశారు? ఇంటికాడికి వచ్చింది కాదు, దేవుని మందిరానికి వచ్చి స్తుతులు చెల్లించారు. తర్వాత అక్కడ దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ ఉండగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా వారి జీవితంలో ఏం జరిగిందంటే దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చి మాట్లాడింది. ఇదిగో రేపు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగనే వారు ఉదయమే లేచి వారి మీదకి ఎలాగ వెళ్ళారంటే పాటలు పాడుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుని అద్భుతం జరిగింది. తర్వాత ఆయన ఉన్నంతకాలం యెహోషాపాతు రాజ్యం ఎట్లా ఉంది? నెమ్మది కలిగి ఉందంట. ఎలాంటి గొడవలేమీ లేవు. అయితే ఏం జరిగిందంటే కొంతకాలం అయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఇంత స్తుతించే బిడ్డ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఒక బాధాకరమైన విషయం కూడా తెలుసుకోవాలి ఆయనలో నుంచి. అర్థమైందా? కొంతకాలం అయింది. కొంతకాలం అయిన తర్వాత ఇందాక ఎస్తేరు ఒక మంచి ఉపదేశం చెప్పింది కదా మీకు, ఫ్రెండ్షిప్, స్నేహం. చూడండి, ఈ యెహోషాపాతు ఎవరితో స్నేహం చేశాడు? చదవండి మీరు 35వ వచనం. అదే 35వ వచనం చదవండి. ఇది అయిన తర్వాత యోధారాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేశాను. ఆగండి ఒక నిమిషం, నా సైడ్ చూడండి. విజయం పొందుకున్న తర్వాత ఎవరితో సహవాసం చేశాడంట? మిక్కిలి దుర్మార్గంగా జీవించిన యెహోషాపాతు సహవాసం చేశాను, స్నేహం చేశాను. అంటే విజయం పొందుకున్న తర్వాత మన జీవితాల్లో కూడా మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఇది నిజంగా ఇది చెప్పుకోదగిన విషయమేనా అసలు? ఇప్పుడు వాళ్ళందరూ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడు కదా విజయం ఇస్తానని. అలాగనే పాటలు పాడుతుంటే వాళ్ళకి విజయాన్ని దేవుడు ఇచ్చాడు కదా. అయితే విజయం ఇచ్చిన తర్వాత ఆయన ఎవరితో స్నేహం చేశాడు? ఇందాక ఫ్రెండ్షిప్ డే మంచి మాటలు విన్నాం కదా, అంతే కదా? విన్నామా లేదా? విన్న వాళ్ళంతా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఆశీర్వాదం పొందిన తర్వాత ఎవరితో సహవాసం చేశాడు? ఆయన పేరు అహజ్యా అనండి. ఎవరు? అహజ్యా అనండి. అహజ్యాతో స్నేహం చేశాను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయించవలని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎసోన్గో బేర్లో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మరేషవాడును దాదోహోతు కుమారుడైన ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనక యెహోవా నీ పనులను భంగము చేయును గాని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, మన సహవాసం ఎవరితో? ఈ యెహోషాపాతు రాజు విజయం పొందిన తర్వాత ఎవరితో సహవాసం చేశాడంటే దుర్మార్గంగా ప్రవర్తించిన ఎవరితో? అహజ్యాతో స్నేహము చేశాడు. అహజ్యాతో స్నేహం చేశాడు. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మన సహవాసం ఎవరితో పెట్టుకుందాము? అప్పుడు అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. యేసయ్య కూడా ఏమన్నాడు? మీరు నాకు స్నేహితులు అన్నారు.
కానీ ఈయన స్నేహం ఎవరితో పెట్టుకున్నాడంటే అహజ్యాతో చేశాడట. ఈ అహజ్య ఎవరంటే దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళతో. కనుక అలాంటి వారితో మన సహవాసం పెట్టుకుంటే మన పనులు జరగవు. కనుక క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ వాక్యం వింటున్నాం దేవుని బిడ్డలారా, మనందరం కలిసి మనం ఎవరితో సహవాసం పెట్టుకోవాలి, విజయం వచ్చిన తర్వాత మనం ఎవరితో స్నేహం చేయాలి అనేటువంటి వాక్యాలను మనం విన్నాం. ఈ వాక్యాలకు ముందుగా మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత స్తుతించాలి. స్తుతిలో ఏముందంటే గొప్ప శక్తి ఉంది. స్తుతిలో 3 కార్యాలు విన్నాం. ఒకటి, అసలు మనల్ని పుట్టించిందే స్తుతించటానికి, మొదటిది. రెండవది, ఏమి జరిగినా మనం ప్రభువుని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన బహుకీర్తనీయుడు కనుక స్తోత్రము చెప్పాలి. మూడవది, యుద్ధానికి ముందుగా వీళ్ళు ఏం చేశారు? దేవునికి స్తోత్ర పాటలు పాడారు. రేపటి నుంచి మనకేముంది? మందిరంలో కూర్చున్నంతసేపు మనం ఎట్టుంటుంది? హాయిగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో అన్ని ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఏమైనా మనము ప్రభుని స్తుతిస్తూ ముందు కొనసాగినప్పుడు యెహోషాపాతు వారి పక్షాన ఉన్న దేవుడు నిశ్చయంగా నువ్వు నమ్మినట్లయితే మన జీవితాల్లో ఇదిగో ఈ రేపు 8వ నెల అంతలో 7 నెలలు కాపాడిన దేవుడు 8వ నెల అంతట్లో కూడా మనకి ఆ నెలంతట్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం మొట్టమొదటి చేయవలసిన పని ఏంది? ఏం పని చేయాలి? మొట్టమొదటిగా స్తుతించాలి. స్తుతించటానికి అందరూ కూర్చోవాలి. ఎక్కడ స్తుతించాలి? దేవుని మందిరంలో స్తుతించాలి. దేవుని మందిరంలో స్తుతించిన మనము విజయం పొందుకున్న తర్వాత మనం మన సహవాసం దుర్మార్గంగా ఉండే వాళ్ళతోనూ, అన్యాయంగా జీవించే వాళ్ళతోనూ మన సహవాసం మనం కట్ చేసుకొని దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కృపాక్షేమములతో మనం ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె. పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.